అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9న నిర్మల్లో ప్రవేశించనున్న గో సంరక్షక మహాపాదయాత్ర గోవులను రక్షించుదాం, హిందూ ధర్మాన్ని కాపాడుదాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేస్తూ 2450 కిలోమీటర్లు నడుస్తూ దాదాపు 74 రోజుల తర్వాత మేము నిర్మల్కు చేరుకుంటున్నాం స్వామి. అక్కడున్న అయ్యప్ప స్వాములకు, గోభక్తులకు, గోబంధువులకు, ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల అందరికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ప్రాంతానికి, నిర్మల్ ప్రాంతానికి నేను 9వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్మల్కు చేరుకుంటున్నాము. కాబట్టి దయచేసి గోభక్తులందరూ ఈ గోవుతోని దాదాపు ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేస్తున్నాము. గో రక్షణే మన రక్షణ. ఈ గోవును రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి వివిధ క్షేత్రాలు అందరూ కూడా అయ్యప్ప స్వాములు మనం అభిషేకం చేయాలంటే ఆవు నెయ్యి కావాలి. అలాంటి ఆవు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అయ్యప్ప భక్తులారా, గోభక్తులారా, మనం ఈ గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నిర్మల్ ప్రాంత ప్రజలందరూ కూడా చేతులు జోడించి మరీ నమస్కరిస్తూ 9వ తేదీ నేను నిర్మల్ పట్టణానికి వస్తున్నాను. దయచేసి గో బంధువులు, హిందూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో మీరందరూ పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై గోమాత, భారత్ మాతా కీ జై.